हादसात के दौरान खून की फराहमी में कमी की वजह से बहुत से लोग जान से हाथ धो बैठते हैं और ऐसी ही सूरत हाल में अतिया दहिंदगान को अपना रद्द-ए-अमल ज़ाहिर करते हुए खून का अतिया देने के लिए आगे आना चाहिए। आलमी यौम खून अतिया की मुनासिबत से जुमा के रोज़ रज़ाकार तंजीमों के ज़ेर एहतमाम आदिलाबाद शहर मुस्तखर के रिम्स ब्लड बैंक सेंटर में खून के अतिया कैंप का इनेकाद किया गया। रिम्स डॉक्टर जयसिंह राठौर और ज़िले मेडिकल एंड हेल्थ ऑफिसर डॉक्टर नरेंद्र राठौर ने बतौर मेहमान खुसूसी शिरकत करते हुए खून के अतिया कैंप का इफ्तिताह अंजाम दिया। डॉक्टर तिरुमल रेड्डी ने पहली बार खून का अतिया दिया। उन्हें फलों का जूस पेश करके मुबारकबाद दी गई। रज़ाकार तंजीमों के नुमाइंदे और नौजवानों ने बढ़ चढ़ कर हिस्सा और रज़ाकाराना तौर पर अपने खून का अतिया देकर इंसानियत का मुजाहिरा किया। इस मौके पर ज़िले मेडिकल एंड हेल्थ ऑफिसर डॉक्टर नरेंद्र राठौर ने कहा कि ज़िले में बहुत से लोग खून की कमी और थैलेसीमिया के मर्ज़ में मुब्तला हैं और इसी तरह हादसात के दौरान खून हासिल करने में मुश्किलात का सामना करना पड़ रहा है। उन्होंने कहा कि नौजवान खून के अतिये से मुताल्लिक़ गलत फहमियों को दूर करें और रज़ाकाराना तौर पर खून का अतिया दें। उन्होंने कहा कि वर्ल्ड ब्लड डोनर डे का इनेकाद हर साल इन्हीं गलत फहमियों को दूर करने के लिए किया जाता है। इस मौके पर रज़ाकार तंजीमों के नुमाइंदे डॉक्टर्स के अलावा दीगर मौजूद थे। सेवा फाउंडेशन कावच्चु, बेस्ट वेलफेयर सोसाइटी कावच्चु, డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ స్టూడెంట్ కావచ్చు, మిగతా స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి ఈరోజు రిమ్స్ బ్లడ్ బ్యాంక్లో కొందరు ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. అదేవిధంగా ఫస్ట్ మా రిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తిరుమల రెడ్డి గారు అసోసియేట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్స్ ఆయన ఇచ్చారు. అదేవిధంగా కొందరు స్టాఫ్స్ కూడా రెడీ ఉన్నారు, కొందరు సెక్యూరిటీ వాళ్ళు రెడీ ఉన్నారు. నేను పబ్లిక్ కోరుకునేదంటే ఈ ఒక్కరోజు ప్రత్యేకంగా కాకుండా త్రూఅవుట్ ద ఇయర్ మనం కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులో ఇది మెయిన్ కార్యక్రమం రక్తదానం చేయడం, ప్రాణాన్ని కాపాడడం అనే నానుడితో మన ఆదిలాబాద్ జిల్లాలో మెయిన్ హైవే రోడ్ ఉంది. చాలా మటుకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గిరిజన ప్రాంతం ఎక్కువ ఉంది, గర్భిణీ స్త్రీలు ఉంటారు, చాలా మటుకు రక్తం తక్కువ ఉంటే వాళ్ళకు చాలా ఎమర్జెన్సీ బ్లడ్ అవసరం. సో ఎవ్రీ 3 months ఒకసారి ఇచ్చుకుంటూ పోవాలి. అన్ని ఒకటే ఈ రోజు కాకుండా మిగతా ఆర్గనైజేషన్ కావచ్చు, 42 ఆర్గనైజేషన్ నాకు తెలిసిన మటుకు అందరు ఆర్గనైజేషన్ కోరుతున్నాను, ఇలా రక్తాన్ని చేసుకుంటూ ప్రాణాన్ని కాపాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ రక్తదాన దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ జరుపుకోవడానికి ముఖ్య కారణం ప్రజల్లో దానం మీద వాళ్ళకు అవగాహన కల్పించడం, అదేవిధంగా రక్తదానం చేయడం వల్ల కొన్ని అపోహలను తొలగించి వాళ్ళకందరికీ బ్లడ్ డొనేషన్కి మోటివేట్ చేయడమే ముఖ్య ఉద్దేశం. సో మన శరీరంలో మన రక్తం దాదాపు 5 లీటర్స్ అంటే 5000 మిల్లీలీటర్స్ ఉంటుంది. అందులో మనం ఓన్లీ 350 ml తీసుకుంటాం. దీనివల్ల మనకి ఎలాంటి హామ్ ఉండదు. దీని మీద అపోహ వదిలేయండి. ఎందుకంటే ఇవ్వడం వల్ల అది మనకు ఇంకా ఆరోగ్యకరమైన ఇచ్చిన దానం చేసిన వాళ్ళకి ఆరోగ్యమే కానీ ఎలాంటి చెడు ఉండదు. ఆరోగ్యం ఎలా అంటే మనకు కొత్త రక్త కణాలు మనం పుట్టుకొస్తాయి, రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది, అలాగే ఐరన్ అనేది సమతుల్యం అనేది శరీరంలో జరుగుతుంది, ఇంకా ఆరోగ్యవంతుడు అవుతాం. కాబట్టి ఎలాంటి అపోహ వద్దు. ఇందులో స్త్రీ పురుషు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరం వాళ్ళు ఎవరైనా 45 kg దాటిన వాళ్ళు, పురుషులు అయితే సంవత్సరానికి 3 సార్లు, అలాగే మహిళలు కూడా 4 సార్లు మనం ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. చాలా మంచి అవకాశం ఇది. మీరు రక్తం ఇస్తే రక్త దానం కాదు, మీరందరూ ప్రాణదానం చేసినట్టే. ఎందుకంటే ఎక్కడైనా రోడ్ ప్రమాదం అయినా, ఎమర్జెన్సీ సర్జరీస్ అయినా మనకు రక్తం దొరకలేదనుకో, బ్లడ్ బ్యాంక్లో రక్తం లేదనుకో, ఒక ప్రాణాన్ని పోతున్నట్టే. ఆ ప్రాణాన్ని మీరందరూ ఈరోజు మీ ఆల్ ఎన్జిఓస్, స్పెషల్గా సేవా ఫౌండేషన్ వాళ్ళు, ఆల్ ఎన్జిఓస్ అందరికీ నేను ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే ప్రతి సంవత్సరం ఒకటే ఇందాక డైరెక్ట్ చెప్పినట్టు ఈ రోజే కాకుండా ప్రతి ఒక్కరికి గ్రామీణ లెవెల్లో వల్ల కూడా రక్తదానం వల్ల మనకు అయ్యే లాభాలేంటి అనేది ప్రతి ఒక్కరికి మనకు అవగాహన పరచాల్సిన అవసరం ఈ సందర్భంగా ఎంతైనా ఉంది. మన ఆదిలాబాద్ జిల్లాలో ట్రైబల్ జిల్లా, ఇక్కడ దాదాపు 60 నుంచి 65% గర్భిణులు ఎనీమియాతో బాధపడుతున్నారు. అలాగే థలైసిమియా వాళ్ళకు తరచుగా థలైసిమియా కానీ తర్వాత హిమోఫీలియా అనే వ్యాధి ఉంటుంది. దీనికి తరచుగా మనం బ్లడ్ డొనేషన్ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఎక్కడ మనం మెడికల్ షాప్లో కొనలేము, ఎవరో ఒకరు ఇస్తే తప్ప మనం దీన్ని తయారు చేయడానికి వీల్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ముందు వచ్చేసి రక్తదానం చేసి ఒకరిని ప్రాణదానం చేసుకొని చెప్పేసి